హీరోలకు ఈ మధ్య నార్త్ లో ఫాలోయింగ్ బాగా పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్లకు అక్కడ మంచి క్రేజ్ ఉంది. రామ మందిర ప్రారంభోత్సవం రోజున అది మరోసారి ప్రూవ్ అయింది. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లిన తర్వాత చిరు, రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వేడుకకు ఆహ్వానం అందడం గొప్ప విషయం, దీన్ని గౌరవంగా భావిస్తున్నాము, ఆ దేవుడే మాకు ఆహ్వానం అందేలా చేశాడు అన్నారు. అయోధ్య వేడుకలో చిరు, చరణ్ అక్కడికి అతిథులతో మాట్లాడుతున్న క్రమంలో అనిల్ అంబానీ కూడా అక్కడికి వచ్చారు. ఆయనతో మాట్లాడుతున్న సమయంలో అక్కడ కెమెరామ్యాన్లలో ఒకరు చిరంజీవి, రామ్ చరణ్ల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టడం గమనించిన మరో కెమెరామ్యాన్, ఎందుకు ఎక్కువసేపు వాళ్ళని చూపిస్తున్నావు, ఆ ఫ్రేమ్ లో ఎవరున్నారు అని ప్రశ్నించారు. దానికి ఆ కెమెరామ్యాన్, అక్కడ రామ్ చరణ్ ఉన్నాడు, పక్కనే అతని తండ్రి ఉన్నారు, అందుకే వారిపై ఫోకస్ పెట్టాను అంటున్న మాటలు అక్కడ వినిపించాయి. దీన్ని బట్టి రామ్ చరణ్ కి అక్కడ ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది. టాలీవుడ్ లో చిరంజీవి మెగాస్టార్, అతని పక్కనే రామ్ చరణ్ ఉన్నప్పుడు సాధారణంగా చిరంజీవి కొడుకుగానే గుర్తింపు ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా రివర్స్ లో జరిగింది. చరణ్ తండ్రి చిరంజీవి అంటూ చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తండ్రిని మించిన తనయుడు అంటే ఇదేనేమో అని అక్కడ ఉన్నవారు అనుకోవడం కూడా వినిపించింది. దీన్ని బట్టి చిరంజీవి మించి స్థాయిలో చరణ్ కి క్రేజ్ వచ్చిందని ఈ వీడియో ప్రూవ్ చేసిందని మెగా ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రామ్ చరణ్ కి నార్త్ లో క్రేజ్ మామూలుగా లేదంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతూ వైరల్ చేసేస్తున్నారు అభిమానులు.